సారాంశం మీద మనం ఈరోజు బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం. బాబా ఏం చెప్పారు, అలాగే ఆదికే ఇరానీ గారు ఏం చెప్పారు అనేది ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా 1967లో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన సందేశం ఎలా ఉంది. జనన జనన మరణాలు భ్రాంతిమయమైన దృష్టాంతాలు. జనన మరణాలకు అతీతునిగా, అమరుడైన భగవంతునిగా జీవించడానికి ఎప్పుడైతే జన్మించడం జరుగుతుందో అప్పుడే ఒకడు నిజం అప్పుడే ఒకడు నిజమైన మరణాన్ని పొందుతాడు. నేను ప్రేమనే కాబట్టి నన్ను ప్రేమించడం సులభమే, కానీ నన్ను పొందడం మాత్రం కష్టమే అని బాబా అన్నారు. అల్లకొల్లాల పరిస్థితిలో నిండియున్న ఈ యుగానికి నా సందేశం ఇదే అని బాబా చెప్తున్నారు. నా కొంగును గట్టిగా పట్టుకోండి. ప్రతి విషయములోనూ 100% నిజాయితీతో వ్యవహరించండి. ఎందుకంటే అనంత శక్తి, జ్ఞాన, ఆనందంతో పాటు భగవంతుడు అనంతమైన నిజాయితీ కూడా అయి ఉన్నాడు. కనుక ప్రతి విషయములోనూ నిజాయితీగా వ్యవహరించడము ద్వారా భగవంతుని ప్రేమించవలసిన విధంగా, అనగా నిజాయితీగా ప్రేమించగలము అని బాబా చెప్తున్నారు. నా జన్మదిన సందర్భంగా మీ మధ్యకు నేను వచ్చిన వేడుకలు జరుపుకోవడానికి సమావేశమైన మీ అందరి వెంట నేనున్నాను అని జన్మదిన వేడుకల్లో ఇది చెప్తున్నారనమాట. నా ప్రేమికులు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. మీ ద్వారా నా ప్రేమ సందేశము నా పిల్లలందరినీ నా ప్రేమ మహాసాగరం తీరానికి చేర్చుగాక అని బాబా చెప్తున్నారు. నా ప్రేమ మహాసాగరములో మునక వేయాలని తప్పించే హృదయం ఉన్న వారందరినీ నా ప్రేమ నా వద్దకు ఆకర్షిస్తుంది. పై సందేశంలో ప్రీతం బాబా తనను నిజాయితీగా ప్రేమించమని, ప్రేమ మహాసాగరములో మునక వేయాలని, తప్పించాలని చెబుతున్నారు. మనము బాబాను ప్రేమించాలంటే, ఆయనతో బంధాన్ని దృఢం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేసే ఆదిక ఇరానీ గారు ప్రసంగాన్ని గురించి ముచ్చటించుకుందాం. మనము జననం మరణం లేని వ్యక్తి పుట్టినరోజును ఫిబ్రవరి 25న జరుపుకుంటున్నాం. అంటే బాబా గురించి చెప్తున్నారనమాట. జనన మరణాలు లేనివాడైనప్పటికీ ఆయన ప్రపంచ ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రతి యుగములోనూ జన్మిస్తూనే ఉంటాడు. జనన మరణాలు లేని మెహర్ బాబా జన్మించడము, జీవితము గడపడము, మన మధ్య నడయాడము మాత్రం వాస్తవం. దైవీ మానవుని అంతరంగ జీవనము ఎప్పటికీ తరిగిపోని అనంత శక్తి, అనంత జ్ఞానం మరియు అనంత ఆనందాలకు మౌనం. అది ఎప్పటికీ ముగింపు లేనిది, అలసిపోనిది, నిత్య నూతనమైనది, నిజమైన అస్తిత్వము కలది. ఆయనలో భగవంతుని అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము కలిగి ఉన్నాడు. ఆ త్రిగుణాలకు ఆయన అధిపతి. అంటే ఈ 3 గుణాలకు ఆయన అధిపతి అని చెప్తున్నారు. అన్ని కాలాలకు, అన్ని యుగాలకు దైవీ మానవుడు ఒక్కడే. మూర్తిభవించిన ఆ భగవంతుడే వేరు వేరు సమయాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో జన్మించి, వేరు వేరు భాషల్లో మాట్లాడి, ఒకే సత్యము మరియు ఒకే దైవము గురించి వివిధ మార్గాల్లో సందేశాలను ఇస్తున్నారు. ఈ అవతార ఆగమనములో ఆయన జననము 1894 ఫిబ్రవరి 25న జరిగినదని, ఆయన శరీరాన్ని 1969 జనవరి 31వ తేదీన విడిచిపెట్టారని మనకు తెలుసు. దైవీ మానవుడు సామాన్య మానవుని స్థాయికి దిగివచ్చి మనవలనే జన్మించి జీవితము గడిపి మరణాన్ని స్వీకరించకపోతే ఆయన మానవాళికి ఏ విధంగా సహాయం చేయగలడు? మాయ నుంచి స్వేచ్ఛ పొందడానికి ఆయన సహాయము మరియు ఆశీస్సులు మానవులు ఎలా పొందగలరు అనేది క్వశ్చన్ మార్క్. ఒక తండ్రి తన బిడ్డతో వ్యవహరించేటప్పుడు ఆ బిడ్డ స్థాయికి దిగివచ్చి అతనికి చదువు నేర్పించి ఆయనతో ఆటపాటలు ఆడాలి. ఆ బిడ్డ చదువు నేర్చుకోవడానికి, సంతోషంగా ఉండటానికి
విషయాలపై అవగాహన పెంచుకోవడానికి, అలాగే తన జీవిత బాధ్యత గురించి జ్ఞానము సంపాదించడానికి వీలు కల్పించాలి. అదేవిధంగా మానవ చైతన్యాన్ని ప్రభావితము చేయడానికి దైవీ మానవుడు తన స్వీయ జీవితాన్నే తన ఉదాహరణంగా మన ముందు ఉంచుతారు. దైవీ మానవుడు శరీరము ఒక సామాన్య మానవుని వలె పనిచేస్తుంది. జీవిత కాలం ముగిసిన పిదప నిర్జీవంగా మారుతుంది. మానవాళికి సహాయము చేయాలనే సంకల్పము కారణంగానే దైవీ మానవుడు ఒక శరీరాన్ని తీసుకొని అవసరమైన కాలానికి దానిని పనిచేసేలా చేసుకొని చివరకు పని పూర్తి కాగానే దాన్ని త్యజిస్తాడు. మెహర్ బాబా మానవ రూపంలో మన మధ్యకు వచ్చి చేసిన ప్రధానమైన పని నిజానికి మనము ఎవరము అనే ఎరుకను ఇవ్వడము. మనము అనగా మన దేహము కాదు, మన మనస్సు కాదు, మన భావాలు కాదు, మనకు బాహ్యంగా కనిపించేవేవీ కానే కాదు. నిజానికి మనము భగవంతుని స్వరూపాలే తప్ప వేరేమీ కాదు. బాబా అంటారు, నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే. నేను భగవంతుణ్ణి అయినట్లే నీవు కూడా భగవంతుడివే. అయితే మనము కూడా మనలను మెహర్ బాబా అని పిలుచుకోవాలి కదా. మానవుడు తను భగవంతుడను అనే ఎరుక పొందే వరకు తనను తాను తన దేహంగానే అనుభూతి చెందుతాడే తప్ప నిజ ఆత్మగా అనుభూతి చెందడు. మెహర్ బాబా మనకు ఆ అనుభవాన్ని అంటే భగవంతుని ఎరుకని ఇవ్వడానికి వచ్చారు. ఆ ఎరుకను ఇవ్వడానికి బదులుగా మనలను దేనిని వదులుకోమని అడగరు. మనలను నిజాయితీగా, నిష్కపటంగా మనము లోపల ఏదైతే అయి ఉన్నామో ఆ విధంగా జీవించమని అడుగుతారు. బాబా మనకు ఆచరించ వీలుగా ఉండే సరళమైన మార్గాన్ని సూచించారు. ఆ మార్గాన్ని అనుసరించాలని సంకల్పము చేసుకుంటే సరిపోతుంది. మనము భగవంతుని ప్రేమించాలని దృఢ సంకల్పము చేసుకున్నప్పుడు, దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు అది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మిగిలినవన్నీ వాటి అంతట అవే సఫలం అవుతాయి. చివరికి నిజానికి మనము ఎవరో మనకు తెలుస్తుంది. ఆయనకు మన నుండి మన డబ్బు, మన సేవలు ఏమీ అక్కరలేదు. ఆయన మన నుండి ఆశించేది స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, నిస్వార్థమైన ప్రేమను మాత్రమే. ఆయనే సాగరం అయినప్పుడు ఆ వ్యక్తి నుండి కొద్దిగా ప్రేమను ఎందుకు ఆశిస్తారు? ఆయన మన నుండి ప్రేమను ఎందుకు అడుగుతారు? ఆయన కొరకు మాత్రం కాదు. చూడండి, ఆయనే మహాసాగరం అయినప్పుడు ఒక వ్యక్తి నుండి కొద్దిగా ప్రేమను ఎందుకు ఆశిస్తారు? ఆయన మన నుండి ప్రేమను ఎందుకు అడుగుతారు? ఆయన కొరకు మాత్రం కాదు. మనలో ప్రతి ఒక్కరి నుండి ప్రేమను పొందడము ద్వారా ఆయన మన హృదయాలను చేరుకొనగలరు. ఆ ప్రేమకు బదులుగా తన కరుణను, ఆశీస్సులను మనకు ఇవ్వగలరు. ఆయనతో మనము ఒక సంబంధాన్ని ఏర్పరుచుకోవాలి. ఆ లింకు చిన్నదే కావచ్చు. అయితే అది మన హృదయాల నుండి మహాసముద్రం వరకు కలిపే ఒక పైప్ లైన్‌గా పనిచేస్తుంది. ధనవంతులమైన, పేదవారమైన, విద్యావంతులమైన, ఏ ప్రతిభ లేని వారం అయినా, లేక ప్రపంచములోని మూర్ఖాతి మూర్ఖులమైన ఆయన అవేవీ పట్టించుకోరు. ఉన్నత పుట్టుక అయినా, అధమమైన పుట్టుక అయినా, ఏ జాతికి చెందిన పురుషుడైనా, స్త్రీ అయినా, బిడ్డ అయినా, ఎవరైనా గాని తరతమ భేదాలు ఆయనకు ఉండవు. మెహరాబాదులో ఏకైకుడైన భగవంతుడు ఉన్నాడు. ప్రపంచములో కనిపించే ఈ వ్యత్యాసాలన్నీ బాహ్యంగా ఉన్నవి మాత్రమే. మెహర్ బాబా అంటారు, సమస్త జీవులలో ఉన్న శాశ్వత జీవనము ఒక్కటే. ఈ వ్యత్యాసాలన్నీ అజ్ఞానము నుండి ఉద్భవించినవే తప్ప వేరేమీ కాదు. అన్ని భేదాలు ఉన్నప్పటికీ బాబా
ఆయనను అనుసరించే ప్రేమించే మార్గాన్ని చాలా సులభతరము చేశారు. మన జీవితాలను యథావిధంగా జీవిస్తూ ఉండవచ్చు. మన మతాన్ని మనము అనుసరించవచ్చు. మన జీవితాలను మార్చివేయడానికో, లేదా మన నుండి దేన్నైనా తీసుకోవడానికో ఆయన రాలేదు అన్నారు బాబా. కాబట్టి ఆయనతో లింకును ఏర్పాటు చేసుకుంటే దాని ఫలితాలను మనమే తెలుసుకుంటాము. మనము మనలను మన శరీరముతో, ఆలోచనలతో, భావాలతో గుర్తింపును ఇచ్చుకుంటామేమో గాని అంతకు మించి ఆలోచించము. మనకు భగవంతుడు ఉత్కృష్టమైన మానవ జన్మను ప్రసాదించాడు. సస్వరమైన వస్తువుల కోసము మానవ జన్మను ఉపయోగించడము అర్థవంతమైన పనేనా? మనము 24 గంటలు మన శరీరమే మనము అనుకుంటూ జీవించే ఈ శరీరము కూడా ఏదో ఒక రోజు నశించవలసిందే. బాబా ఇలా అన్నారు. బాబా అంటున్నారు, ఈ మానవ జన్మను ఇచ్చింది అర్థము లేకుండా, ఏ ప్రయోజనము లేకుండా జీవించడానికి కాదు. జీవితాన్ని అలాగే సాగిస్తే కాలాన్ని వృధా చేయడమే. నీవెవరో నీవు తెలుసుకొని సరైన అవగాహన పొందటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం చేయడానికి పెద్ద పెద్ద డిగ్రీలు లేదా ప్రతిభలు అవసరం లేదు. అందుకు బాబా అతి సరళమైన మార్గాన్ని చూపారు. ఎవరైనా సరే ఈ మార్గాన్ని అనుసరించవచ్చు. అలాగే ఈ మార్గాన్ని స్వీకరించి అనుసరించే అందరూ సమానంగా లబ్ధిని పొందవచ్చును. అదేంటంటే మనము ఎవరము అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే విధంగా మనలను తయారు చేయడానికే ఆయన రాకలోని ముఖ్య ఉద్దేశము. మనము ఎవరము అనే ప్రశ్నకు సమాధానం పొందటానికి మొదట చేయవలసింది బాబాను ప్రేమించడము. మన నుండి ఆయన మన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, ప్రతిఫలము ఆశించని ప్రేమను, బేరసారాలు లేని ప్రేమను, స్వచ్ఛమైన ప్రేమను ఆశిస్తారు. బాబా చెప్పినట్లు మనము ఆయనను ఉదయపూర్వకంగా ప్రేమిస్తే, ఆయనతో లింకును ఏర్పరచుకుంటే, మనము భవసాగరాన్ని సులభంగా ఈదగలిగే శక్తిని ఆయన నుండి పొందగలుగుతాము. ఆ మహాసముద్రముతో ఏర్పరచుకున్న బంధము మన హృదయాన్ని ఆయన హృదయాలతో అనుసంధానం పరుస్తుంది. కడకు ఆ మహాసముద్రములో ఏకమైపోవడానికి మార్గం చూపుతుంది. అందుకు మనము ఆయనను మన నిత్య సహచరునిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఆయన గురించి పుస్తకాలు చదువుతూ ఉండాలి. రోజులో ఎప్పుడు తీరిక దొరికినా ఆయనను తలుచుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఆయనను ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా మనవానిగా చేసుకోవాలి. నిజానికి ఇదేమంత కష్టమైన పని కాదు. చాలా సులభము. ఆయన తలుచుకోవడము అతి సహజంగా మారిపోవాలి. ఖాళీ సమయంలో దొరికిందంటే చాలు ధ్యాన ఆయన వైపు తిరిగి పోవాలి. ఇది ఒక రకంగా నిరంతర ప్రార్థన వంటిదే. ఈ పని చేయడానికి మనమేమీ పోగొట్టుకోవలసిన పని లేదు. ఏమీ త్యాగము చేయవలసిన పని అంతకంటే లేదు. ఏదైనా త్యాగము చేయగల అవకాశము లభిస్తే మనకున్న అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము గల మహాసాగరము మనకు అతి దగ్గరలోనే అందుబాటులో ఉందని మనము గ్రహించాలి. బాబా అన్నారు, నేను నీ తలరాతను మార్చను, నీ కష్టాలను తొలగించను, కానీ వాటిని నీవు ఎదుర్కొని పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే అంతర్శక్తిని నేను ఇస్తాను. మనము మన జీవితాలలో అన్నింటినీ తట్టుకొని ధైర్యం గల వారిగా మారాలని బాబా కోరుకుంటున్నారు. బాబా మన వెనుకే మనకు తోడుగా ఉన్నారని గ్రహించి నిస్వార్థమైన, నిష్కల్మషమైన ప్రేమ ద్వారా ఆయనతో మన బంధాన్ని ఏర్పరచుకోగలిగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మన ప్రతిభ, మన సంపద,
మన సౌందర్యము, మన సేవ దేనివల్ల కూడా బాబా ఆకర్షించబడడు. బాబా మన స్వచ్ఛమైన ప్రేమకు మాత్రమే ఆకర్షితులవుతారు అని ఆదికే ఇరానీ గారు ఇలా చెప్పడం జరిగింది బాబా పుట్టినరోజు వేడుకల్లో. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, ఆదికే ఇరానీ ప్రసంగంలోని విషయాలను తెలుసుకున్నాం కదా, బాబాతో బంధాన్ని ఏర్పరచుకోవడము ప్రధానం. ఆ బంధాన్ని ప్రేమతో మాత్రమే ఏర్పరచుకోగలము అని చెప్పిన విషయాలను ఆచరిస్తూ ఆ బంధము కడవరకు చెక్కు చెదరకుండా దృఢంగా ఉండేటట్లు మనము కాపాడుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది పుట్టినరోజు వేడుకల్లో ఆది కే ఇరానీ గారు మనకి బాబా చెప్పిన మాటలన్నీ చెప్పడం జరిగింది. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా టైం ఉందా? భాస్కర్ గారు. జై బాబా, జై బాబా. టైం ఉంది, ఇంకా 10 minutes ఉందండి. మినిట్స్ ఉందా? సరే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఇంకొక చిన్న విషయం జై బాబా. ఈ బుక్లో ఉన్నది చదువుతాను. బాబా ప్రేమలో మన బలహీనతలను కరిగిపోతాయి అని బాబా చెప్పారు. బాబా ప్రేమలో మన బలహీనతలు కరిగిపోతాయి. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా లేక కామపూరితమైన తలంపులు వచ్చినా వెంటనే బాబాను తలుచుకోండి. ఆ విధంగా చేయడం వలన మీకు రాకూడని ఆలోచనలు వచ్చి మీ చేత చేయకూడని పనులు చేయించకుండా అవుతుంది. బాబా ఒకరోజు బాబా అందరి పనులను పర్యవేక్షిస్తూ మాల్కమ్ స్కాష్ గదికి వచ్చి ఎలా ఉన్నావు అని అడిగారు. ఏమీ బాగోలేను బాబా, నేను గర్వంతో నిండిపోయి ఉన్నాను. ప్రతి చిన్న విషయానికి అసహనము, విసుగు కలుగుతున్నాయి. దానికి నేనేం చేయాలి చెప్పండి అన్నాడు. ఆ ఆ సమాధానం చెప్పగానే బాబా అతనిని ఎలా చూశారో తర్వాత అతడు ఇలా గుర్తు చేసుకున్నాడు. బాబా చూసిన ఆ చూపును నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన మాట్లాడి ఉన్నా కూడా చూపుతో చెప్పినంత వివరంగా చెప్పి ఉండేవారు కాదేమో. బాబా అతనితో కొన్ని విషయాలలో నీవు చాలా ముందున్నావు, మరికొన్ని విషయాల్లో ఇంకా నేర్చుకోవాలి. గర్వము నీకున్న బలహీనత అన్నారు. అదొక్కటేనా? అసహనము, విసుగు ఇవి కూడా నా బలహీనతలే కదా అన్నాడు మాల్కం. అవన్నీ గర్వము తోబుట్టువులే నాయన. అంటే బాబా అంటున్నారు, అవన్నీ గర్వం తోబుట్లే నాయన, అది పోతే ఇవన్నీ పోతాయి అన్నారు బాబా. అవి పోవాలంటే నేనేం చేయాలి బాబా అన్నాడు అతను మాల్కం. నీవు వాటిని పోగొట్టుకోవాలనుకున్నా సాధ్యము కాదు. నేను వాటిని పోగొడతానులే, అయినప్పటికీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నారు. అంటే నేనేం చేయాలి అని అడిగాడు. చిన్న చిన్న విషయాలకు చలించిపోకు. నీవు వాటిని వాటిని మించి ఎదగాలి. ఔదర్యాన్ని పెంచుకో. మిగిలింది నాకు విడిచిపెట్టు. నేను ఏం చేస్తానో అనే విషయాన్ని కూడా పట్టించుకోకు. నేను చేస్తాను అంతే అంటూ బాబా అతనికి ఆలింగనం ఇచ్చారు. మానవ బలహీనతల గురించి వివిధ సందర్భాల్లో బాబా చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. మానవులందరికీ బలహీనతలు, లోపాలు ఉంటాయి. వారంతా ఎరుకతో భగవద్ అనుభవం పొందే వరకు అపరిపూర్ణతలు ఉండడం సహజము. మెత్తటి గుల్లగా ఉన్న నేలలో విత్తనాలు మొలకెత్తుతాయి. నేను నా ప్రేమ అనే విత్తనాన్ని మీ బలములో కాదు, మీ బలహీనతలోనే నాటుతాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ బలహీనతలను బయటకు తీసుకొస్తున్నాను. నిజాయితీగా ఉండు. బలహీనతలు ఉంటాయి, వాటికి భయపడవద్దు. నిజాయితీ లేనప్పుడు భయపడాలి. చెడు ఆలోచనలు ఎవరికీ రావు. ఆలోచనలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. అయితే
అవి కార్యరూపము దాల్చకుండా జాగ్రత్త వహించాలి. బలహీనతలే లేకుంటే నాకు మీకు మధ్య ఎటువంటి తేడా ఉండేది కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ బలహీనతల గురించి చింతించకు. చివరికి అవి అంతమొందుతాయి. ఒకవేళ అవి ఇంకా మిగిలి ఉన్నా ఏదో ఒక నాటికి ప్రేమ వాటిని మింగేస్తుంది. ప్రేమ సముద్రములో ప్రతిదీ అదృశ్యము కావలసిందే. నేను నిన్ను ప్రేమిస్తున్నందున నీలో ఒక ప్రేమ తటాకము ఉంది. నీవు దుఃఖముతో ఉన్నప్పుడు, నీ బలహీనతకు లొంగిపోయినప్పుడు నా ప్రేమ తటాకములో మునకవేయి. నీలోని ఆ ప్రేమ తటాకము నీవు తిరిగి శక్తిని పుంజుకో. ఆ తటాకము ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు నీవు ఆ తటాకములో నీవు బలహీనతలను కడిగేసుకున్నా అది కలుషితము కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. చింతించకు. బాబా నిన్ను ప్రేమిస్తున్నారు అనేది ప్రధాన విషయము. నా ప్రేమ మరియు కరుణ గురించి నీకు తెలియదు. అదే నీ అస్తిత్వాన్ని కారణం. ప్రేమలో అనంతమైన కరుణ ఉంటుంది. ఏమి జరిగినా అది మన్నించుకుంటూ పోతుంది. నీవు మనసుకు అతీతంగా వెళ్ళకపోతే దీన్ని అర్థం చేసుకోలేవు. నీ నీ మీ బలహీనతను ఉపయోగించుకున్నా అది మీ ప్రయోజనము కోసమే అవుతుంది. బలహీనత అనేది అధమ స్థాయి బలము మాత్రమే. ప్రతి ఒక్కరితో, ప్రతి దానితో ఏకమై అనంతమైన జీవనాన్ని నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా నా వలె అనంతము అని మీకు తెలియజేయడానికి నేను మీ ద్వారా ఆనందిస్తున్నాను మరియు బాధపడుతున్నాను. మీ బలహీనతల గురించి నిరంతరము చింతిస్తూ, వాటిని గురించి ప్రస్తావిస్తూ, మీ ఆలోచనలను మీపైనే కేంద్రీకరించడం వల్ల మీ అహము పెరుగుతుంది. బాబా పని అహాన్ని తొలగించడము. అసలు దేనికైనా ఎందుకు చింతించాలి? చింతించడము అనవసరము. నేను నీతో సంతోషంగా ఉండు. నేను నీతో సంతోషంగా ఉండు అని చెబితే వెంటనే సంతోషంగా ఉండు. దేని గురించి చింతిస్తున్నావో దానిని మర్చిపో, వదిలించుకో. ఇదంతా భ్రాంతి. ఎందుకు సంతోషంగా ఉండకూడదు? ఆధ్యాత్మికతలో మొదటి అడుగు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదని గుర్తుంచుకోండి. మానవులందరికీ బలహీనతలు, లోపాలు ఉంటాయి. అయినప్పటికీ నిజానికి వారంతా తమ ఉనికిలో భగవంతుని స్వరూపాలే. వారు భగవదనుభవము పొందే వరకు వారిలో అపరిపూర్ణతలు ఉంటాయి. కాబట్టి ఇతరులలో తప్పులను కనుగొని వారి గురించి చెడుగా మాట్లాడే ముందు మీ స్వీయ బలహీనతలు కనుగొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మనలోని బలహీనతలను, లోపాలను బాబా పట్టించుకోరు. మనము ఎలా ఉన్నా ఆయన మనల్ని తన వారిగా చేసుకుంటారు. దీని గురించి మనసులో సందేహాలను తొలగించుకోండి. బాబా ఎడల దృఢ విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. ఆయన ప్రేమ మన బలహీనతలను కడిగివేస్తుంది. బాబాను ఒకరు ఇలా అడిగారు, కోరికలను, బలహీనతలను ముందుగా వదిలించుకొని ఆ తరువాత గురువు వద్దకు రావాలా అని అడిగారనమాట. మీరు మీ శక్తి మేరకు గురువుని ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడు అది మీ బలహీనతలను అధిగమించడానికి మరియు హృదయము పరిశుద్ధము కావటానికి సహాయపడుతుంది. చాలామంది నేను బాబా ప్రేమకు అర్హుడను కాను అనుకుంటూ తమ లోపాలను, బలహీనతలను తనకు గురువుకు మధ్య అవరోధంగా చేసుకుంటారు. కానీ ఎప్పటికీ నీవు హృదయ పరిశుద్ధత సాధిస్తావు. నీ బలహీనతలను ఎప్పుడు వదిలించుకుంటావు. కాబట్టి ముందు గురువుని ప్రేమించడము మొదలు పెడితే మార్గము అదే సుగమము అవుతుంది. నాకు మీ బలహీనతలు, లోపాలు అన్నీ తెలుసు.
నా ప్రేమ షరతులు లేనటువంటిది. మీరు ఎలా ఉంటే అలా మిమ్మల్ని స్వీకరిస్తాను. మీరు నన్ను ఏ స్థాయిలో ప్రేమించినా మిమ్మల్ని నా దగ్గరకు తీసుకుంటాను అని బదులిచ్చారు. మేము మా బలహీనతలను అధిగమించే మార్గము ఏదైనా ఉందా అని అడిగాడు మళ్ళీ. అని బాబాను ఒకరు అడిగారు. సమాధానంగా బాబా చెప్పిన మార్గము నిస్వార్థ సేవ, ఆరాధన మరియు ప్రేమ ద్వారా ఇతరుల సేవలో మీ శక్తినంతా ఉపయోగించ ఉంచడం ద్వారా ప్రపంచములో ఉంటూనే దానితో సంబంధము లేకుండా ఉండడము ద్వారా మీరు మీ బలహీనతలపై విజయం సాధించగలరు. బలహీనతల నుండి మనము ఎలా బయటపడగలమో బాబా చెప్పిన వివరాలు తెలుసుకున్నాం కదా. మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నా సరే బాబాను బాబా ప్రేమ మహాసాగరములో నామరూపాలు లేకుండా పోతాయని బాబా భరోసా ఇస్తున్నారు. బాబా అంటారు, నేను నిన్ను ఎప్పుడో నా వాణిగా చేసుకున్నాను. నీవు కూడా నన్ను నీ వాణిగా చేసుకో. ఆ ప్రయత్నంలో బాబాను అధికాధికంగా ప్రేమిద్దాము. మన సర్వము ఆయనకు అర్పిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబు భాస్కర్ గారు చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు. స్మరణ గురించి మొదట చెప్పారు. బలహీనతల్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నవి చాలా కారణాలు అవి చెప్పారు. బాబా చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు బాబా యొక్క ప్రేమ శిస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జయ బాబా. ఇప్పుడు వరప్రసాద్ గారు హారతి చేయాల్సిందిగా కోరుతున్నాను. జయ బాబా. సాయి సాయి